హెబ్రేయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం. 9వ వచనంలో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నది. ఏ గుడారం? ఆ గుడారం అంటే పాత నిబంధన కాలంలో ఉన్న గుడారం. ఏ గుడారం? అది ప్రత్యక్షపు గుడారం. దాంట్లో సేవా నియమాలని ఇవన్నీ కూడా దేవుడే మోషేకు సీనాయి పర్వతం మీద తనకి ఆజ్ఞలు ఇచ్చాడు. మనుషుల యొక్క నడవడి ఎలాగ ఉండాలి, నైతిక విలువలు ఎలాగ ఉండాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుని ఒక దినాన్ని అంటే పరిశుద్ధపరిచి 7వ దినమున ఏం చేయాలంటే వాళ్ళు ఏ పని కూడా చేయకూడదు, విశ్రమించాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. అలాగా సేవా నియమాలన్నింటినీ కూడా ఇచ్చాడు. తర్వాత పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 విభాగించబడ్డాయి. సో ఇవన్నీ ముందుగా ఎందుకంటే ఛాయగా ఇచ్చాడు, కానీ దాంట్లో సత్యం అనేది లేదు. ముందుగా బలులు అర్పించారు, కానీ ఆ బలుల్లో నిజంగా మనిషికి పవిత్రత లేదు. అంటే సూచనగా అవి ఇవ్వబడ్డాయి అన్నమాట. సత్యము అదంతా ఎవరిలో నెరవేరిందంటే ప్రభు యేసుక్రీస్తులో నెరవేరింది. అందుకనే మనం క్రీస్తులో ఉన్న సత్యాన్ని, సేవా నియమాలని ఆత్మీయంగా ఎరగాలంటే పాత నిబంధన ఎరగాలి. పాత నిబంధన ఎరగకపోతే ఏమవుతుంది? ఈ హెబ్రీయులు అంటే ఈ పాత నిబంధన ఎరిగిన వారే హెబ్రీయులు, కానీ వాళ్ళు క్రీస్తుని అంగీకరించి కూడా ఇంకా అది సరిగా చేయట్లేదు, ఇది సరిగా చేయట్లేదు. అందుకని వీళ్ళకి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు. ఈ దినాల్లో క్రీస్తు యేసులో ఉన్న మనం కూడా ఎలాగ ఆరాధించాలి, ఏం చేయాలి, ఎందుకు ఆరాధించాలి, సో ఎలాగ మనం పవిత్రం అయ్యాం, ఈ విషయాలన్నీ కూడా మనకు సరిగ్గా తెలియకపోతే నేను యేసు ప్రభు నిజమైన దేవుడిని నన్ను నమ్ముకున్నానని సరిపోదు. యేసుక్రీస్తు ప్రభుకి ఈ లోకంలో అనేకమైన బిరుదులు ఉన్నాయి. మొట్టమొదటి బిరుదు ఏంటో తెలుసా? మొదటి బిరుదు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కదండి. ఆదాము ద్వారా సంక్రమించిన పాపము మనందరి మీద పడింది. దాన్ని బట్టి మనం అంతా చనిపోతాం. మన పాపంలోనే మనం చనిపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది. నరకం నుంచి రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లని ఎందుకన్నాడు? పాత నిబంధనలో పాప పరిహారార్థి వాళ్ళకి ఏం అర్పించారు? గొర్రెపిల్లని వధించారు. సో ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ద్వారా వారికి పాప క్షమాపణ లేదు. అట్లా సూచాయిగా వాళ్ళు అర్పిస్తూ వచ్చారు అన్నమాట. అయితే అలా చేసిన వాళ్ళకి ఏంటంటే దేవుడు కరుణించి తాను పెట్టిన నియమం కాబట్టి క్షమిస్తూ వచ్చాడు. వారు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీలయ్యేదన్నమాట. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది, అతి పరిశుద్ధ స్థలం ఏదంటే ఏం చెప్తారు? ఇప్పుడు పాత నిబంధనలో ఏముంది? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ. ఎక్కడైతే మనసు ఉంటుందో, కరుణాపీఠం ఉంటుందో అది అతి పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఇప్పుడు సంఘం, మందిరము పరిశుద్ధ స్థలం, పరలోకం అతి పరిశుద్ధ స్థలం కదండి. చివరికి మనం ఈ మొదటి గుడారంలోనికి వచ్చిన మనము 2వ గుడారంలోనికి వెళ్ళిపోతాం. 2వ గుడారం ఏది? పరలోకం. శాశ్వతంగా అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ తాత్కాలికంగా ఉంటాం, అక్కడ శాశ్వతంగా. అయితే ఈ గుడారంలోనికి ఎందుకు వచ్చాం? ఈ గుడారంలోనికి పాత నిబంధన ప్రకారం మొదటి గుడారంలోనికి ఎందుకు వచ్చేవారు ప్రజలు? ఆరాధించడానికి వచ్చారు. ప్రార్థనా కూడికైతే ప్రార్థించడానికి వచ్చారు. యాజక ధర్మం చేయటానికి. యాజక ధర్మం ఒకటే కాదు, ప్రార్థించు కాదు, ప్రార్థించాలి, వాక్యం సరిగా నేర్చుకోవాలి, వాక్యానుసారంగా ప్రార్థించాలి, వాక్యానుసారంగా ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని క్రియలు కూడా అలాగా చేయాలి. ఆ పాత నిబంధనలో తెలియజేయకపోతే బలి అర్పించాలి, శుద్ధి చేయబడాలి, అప్పుడు మొదటి గుడారంలోనికి రావాలి. మొదటిగా గంగాళం కూడా
పెట్టారు. గంగాణం దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. మనం ఏ పరిచర్య చేయాలన్నప్పటికీ మొట్టమొదటిగా ఏం పెట్టాం? గంగాణం. ఏముండాలి? అది వాక్యం. ఆ వాక్యాన్ని నేర్చుకుని తెలుసుకుని ఆ ప్రకారం మనం విశ్వసించి చేయవలసిన వారిగా ఉన్నాం. ఓకే అండి. మొదటి గుడారం ఎలా ఉందంట? అది ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అదేంటది? ఉపమానం. అదేది? మాదిరి. ఇప్పుడేంది? యేసుక్రీస్తులు ఏమైపోయింది? సత్యం. ఇప్పుడు ఇది ఈ సంఘం ఎటువంటిది? పరిశుద్ధమైనది. ఈ సంఘం ఎటువంటిది? సత్యానికి స్తంభంగా ఉంది కదా. సత్యానికి మొదటి తిమోతి 3:15 చదవండి త్వరగా. అయినను దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని మందిరములో సంఘములో రాయిచున్నాను. ఆ సంఘం ఏ సంఘం అంట? సత్యమున. అంటే అతను సంఘం అంటే ఎవరు? మనం. సంఘం అంటే గోడలు కాదు. సంఘం అంటే ఎవరు? గోడలు కాదు, మనం సత్యాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. సత్యంలో నడుచుకునే, సత్యాన్ని అనుసరించే వారుగా ఉండాలి. ఓకే. సత్యం ఎవరు? యేసు. సత్యం ఎవరు? వాడు. సత్యం ఎవరు? పరిశుద్ధాత్మ కదండి. సత్య సంఘం అంటే ఏది? సత్యాన్ని అనుసరించేది కదా. అదే అంటే సర్వసత్యాన్ని సత్యము కలిగి ఉండాలి. ఒకటే కాదు. సత్యం అంటే యేసుప్రభు అంటే ఒకటే కాదు. సంఘం కూడా ఎట్లా ఉండాలి? ఏ సంఘంలో అయితే తప్పుడు బోధ ఉంటుందో అక్కడ ఏమవుతుంది? అక్కడ అసంపూర్ణం ఉంటుంది, సరిగా ఉండదు. అందుకనే సంఘంలోని మనం సత్యాన్ని సరైన రీతిగా బోధింపడాలి. కాబట్టి మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? సత్యంలోనే తీసుకొచ్చాడు. సత్యం ఎవరు? యేసుప్రభు. రెండోది ఎక్కడికి? సత్యవాక్యాన్ని. అంటే నానా విధములైన అన్ని బోధలు కాకుండా పాత నిబంధన ఆధారం చేసుకుని కొత్త నిబంధనలు ఎలా నెరవేరిందో ఆ సత్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. దేవుని ఏం చేయాలి? సేవించాలి. తర్వాత సత్యాత్మని మనకి ముద్రగా దేవుడు ఇచ్చాడు. ఓకే. తర్వాత రండి, సమయం సరిపోదు. తర్వాత చూడండి, ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలు బలులు ఎప్పుడిది? పాత నిబంధనలు. ఏంటంట? విన్నారా? నీరసంగా ఉన్నారు. వేడిని బట్టి ఏం జాన్సమ్మ మిగిలిన వాళ్ళు కొద్దిగా నీరసంగా కనపడుతున్నారు అందరూ. చూడండి, అది పాత నిబంధన ఏంటి చెప్పండి? ఉపమానము. కొత్త నిబంధన ఏంటి చెప్పండి? సత్యము. ఓకే. అది తర్వాత మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేనిది. పాత నిబంధన ఏం చేయలేదు? ఆరాధకునికి మనస్సాక్షి విషయంలో సంపూర్ణ సిద్ధి కలుగచేయలేదు. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు పాపులమా కాపులమా? పాపులమా కదా. మన పాపములను మనం విమోచింపబడ్డాం. అర్థమైందండి? ఇంకా పాపులమేనా? పాపముల నుండి యేసుప్రభు ఏం చేశాడు? విమోచించాడు. మనస్సాక్షికి శుద్ధి కలుగజేశాడు. ఇక మనస్సాక్షిలో అపరాధ భావం ఉండకూడదు. ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే వెంటనే ఒప్పుకొని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కడుగుదల ఉండాలి కదా. రోజు స్నానం చేసినట్టుగా శరీర మాలిన్యం పోగొట్టుకోవడానికి, లేకపోతే కాళ్ళు చేతులు వేళ్ళు కాళ్ళు కాదు కానీ చేతులు వేళ్ళకి అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారు? మీరు భోజనం చేసే ముందు కడుక్కుంటూ ఉంటారు. కరోనాలో అయితే షేక్ హ్యాండే లేదు. ఎందుకు? మనుషుల యొక్క చేతులు అంత అపవిత్రమైన పరిశుద్ధమైనవి అట్లా ఉంటాయి. కాబట్టి అలాగా కొత్త నిబంధన అయితే మనస్సాక్షికి పూర్తిగా శుద్ధి చేయబడింది, శుద్ధిగా నిర్జీవకరమైన పవిత్రం చేయబడింది అన్నమాట. అందుకనే కొత్త నిబంధన యొక్క సారాంశం ఏంటంటే, వారి పాపములను వారి అపరాధములను క్షమించి వాటిని ఎన్నటికీ
జ్ఞాపకం చేసుకో. గుర్తు లేదా? ఎన్నటికీ జ్ఞాపకం లేదు కదండి. ఇప్పుడు వారు ఏటా బలు అర్పించవలసి వచ్చింది. సంవత్సరానికి ఒకసారి వారి పాపాలను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు ఒకేసారి. యాక్చువల్గా రియల్ పాపం ఏంటంటే జన్మ పాపం. ఎవరి ద్వారా వచ్చింది? అది ఆదాము. అది ఉందా పోయిందా? పోయింది ఇంకా అది లేదు. కాబట్టి ఇప్పుడు ఏముందంటే కర్మ పాపం, క్రియాపాపం. అప్పుడప్పుడు కొన్నిసార్లు చెడు చూపులు చూడటం, చెడు ఆలోచనలు ఉన్నాయి కదా. దాని కొరకే బల్ల అనేది ఉంది. దాని కొరకే దేవుని దగ్గర క్షమాపణ. ఇది తలంపుల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా ఈ అపవిత్రపరచబడేది అంతకుముందు ఉంది. యేసుప్రభువు నమ్మినప్పుడు ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. అయితే ఏంటంటే దేవుని భయం చేత అదుపులో చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిన వెంటనే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, ఆరాధన చేసేటప్పుడల్లా ఎప్పుడు కూడా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరు సేవించాలి? పరిశుద్ధుడు. పరిశుద్ధత ఎట్లా వస్తుంది మనకి? అపవిత్రతని అడుగుకోవాలి. ఓకే అండి. కాబట్టి పాత నిబంధన కాలంలో ఉన్న బలులు ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగి చేయలేదు. అయితే కొత్త నిబంధనలో ఉన్న ఏకైక బలి యేసుక్రీస్తు ప్రభు తానే తన పవిత్ర రక్తాన్ని కార్చి మరణాన్ని జయించి, సో మనకి విశ్వాసం ఇచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించి, జన్మ పాపం, కర్మ పాపం అన్నీ క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు మొదటి గుడారంలో. ఈ మొదటి గుడారం ఎటువంటిది? సత్యానికి సమానం. దీంట్లో ఏముండాలి? సత్యమే ఉండాలి. ఒకవేళ నేను చెప్పేది తప్పు అనుకోండి, మీరు వెంటనే ఎవరికైనా తెలుసుంటే చెప్పాలి. ఓకే. ఒకవేళ మీరు ఏదైనా తప్పు ఆరాధన కానీ ఏదైనా చేసినప్పుడు నేను చెప్పాలి. ఓకే. ఎందుకు? సంఘంలో ఏముండాలి? సత్యమే ఉండాలి. ఎందుకంటే తప్పుడు బోధలు చాలా ఉంటాయి. తప్పుడు బోధలు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది కాకుండా మానవ ఉద్దేశ ప్రకారం మనుషుల యొక్క సౌలభ్యం కొరకు మనుషులు పెట్టే పద్ధతి కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? మత్తయి సువార్త 7:15 తీయనవసరం లేదు. కాబట్టి మీరేం చేస్తున్నారంటే మీరు పెదవులతో నన్ను స్తుతించెదరు కానీ మీ హృదయము దూరముగా ఉంది. దేవుడు కోరేదేంటి? హృదయంలో ఒకటి ఉంటుంది, పెదవులో ఈజీగా. అందరి మనుషులు మెట్టు కొరకు కానీ, మనుషుల్ని మోసం చేయటం కానీ, లేకపోతే అంకులు ఆరాధన చేయలేదంటాడని ఆయన కొరకు. హృదయాన్ని ఏం చేయాలని మనం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించేది ఎవరిని? మనిషినా దేవుణ్ణా? ఏ దేవుణ్ణి? సత్యవంతుడైన దేవుణ్ణి, నిన్ను నన్ను రక్షించిన దేవుణ్ణి. పాత నిబంధనలో సంపూర్ణ సిద్ధి వారికి కలిగి చేయలేదు. తీరా యేసు ప్రభు సాక్షాత్తు తానే వస్తే ఎంత గుడ్డివారంటే ఆయన కూడా ఎరగలేదు. తానే ప్రత్యక్షపరుచుకుంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోనే దేవుడు రావాలని, లేకపోతే యేసు ప్రభు రావాలని, చనిపోవాలని రాసి ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేశారు? ఆత్మీయ గుడ్డితనం అలాగే ఉంటుంది. రాసి ఉంటే చదువుతాం, కానీ ఏంటంటే శ్రవణ్ అర్థం కాదు. అట్లా వాళ్ళు ఏం చేశారు? ఏకంగా ఇశ్రాయేలు వారి కొరకు వస్తే, వారి దగ్గరికి వస్తే, వారి ధర్మశాస్త్రంలోనే మొదటి నిబంధన గ్రంథంలోనే రాసి పెడితే, తీరా నేను యేసుని క్రీస్తునంటే ఆ సమరయ స్త్రీ గ్రహించింది. కానీ మిగిలిన పెద్ద మనుషులు మేము శాస్త్రులం అండి, మేము పరిసేయులం అండి, మేము సద్దుకాయలం అండి అని ఏం చేశారు? సాక్షాత్తు సృష్టికర్తనే సిలువేసి సంహరించారు. అయినప్పటికీ యేసు ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారు అని క్షమించు. అందుకనే అందరికీ రక్షణ లేదు. అందరిని శిక్షించంటే నో రక్షణ. అదేంటే నూతన నిబంధన అటువంటి. నూతన నిబంధనలు ఏముంటుంది? ఒకే ఒక బలి ద్వారా నిరంతరము మనకి ఈ లోకంలో జీవించే జీవితకాలం అంతా కూడా తరాలు యేసుప్రభు రెండవసారి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించే వరకు కూడా పూర్తిగా మానవ అధికారాలన్నీ కొట్టేసే వరకు కూడా, సాతాను అధికారాన్ని పూర్తిగా కొట్టేసే వరకు కూడా ఏం చేయాలి? తరాలు కూడా ఆ ఒక్క బలి ద్వారా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. జయదీపంతేన ఆరాధించాలి.
కదా. యేసు ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకు? మన పాపాలు క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి, ఆత్మతో సత్యంతో దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆత్మతో అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన పూలు, పళ్ళు, టెంకాయలు ఈ తేన వస్తుంది. గుమ్మడికాయలు, బెండకాయలు, దొండకాయలు వస్తుంది. ఓకేనా? కాబట్టి మొట్టమొదటి దేంతో ఆరాధ్య? జెహ్వా. అంటే నీకు దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఓకేనా? సో కాబట్టి పాత నిబంధన సంపూర్ణ సిద్ధి కలిగి చేయలేదు. కొత్త నిబంధన ఏంటి? యేసుప్రభు యొక్క పరిపూర్ణ బలి, పరిపూర్ణుడైన యేసుప్రభు తను తాను మన కొరకు అర్పించుకుంటు ద్వారా మన మనస్సాక్షిని ఏం చేసింది? శుద్ధీకరించి. ఇప్పుడు చదవండి 14వ వచనం. ఆత్మ ద్వారా అర్పించుకొని ఎంతో ఇప్పుడు దేని శుద్ధి చేసింది చెప్పండి? మనస్సాక్షి, హృదయాన్ని, మనస్సుని ఏం చేసింది? దేవుడు హృదయంలో శుద్ధి చేయబడిన హృదయంతో, శుద్ధి చేయబడిన మనస్సాక్షితో ఆరాధించే వారిని కోరుకుంటాడు. ఎందుకంటే తప్పులు చేసి అపవిత్రంగా జీవించి ఈ పెదవులతో దేవుని ఏం చేయొచ్చు? ఆరాధించవచ్చు. అయితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అందుకనే వారు నన్ను వ్యర్థముగా ఆరాధించరు. అపవిత్రత కలిగి ఆరాధించేవారు వారిని దేవుడు ఏమంటాడు? వ్యర్థముగా ఆరాధించరు. ఇక్కడ వచ్చిన మనం ఏం చేయాలి? వ్యర్థముగానా సత్యముగానా? నిజముగా ఆరాధించాలి. ఓకేనా? అంతేనా సాగర్? రైట్. తర్వాత చూడండి 11వ వచనం. క్రీస్తు ఒక్కసారి ఇదంతా యేసుక్రీస్తులు అంతా కూడా పరిపూర్ణమే. యేసు ప్రభు మొట్టమొదటి బిరుదు ఏంటి? లోక పాపమును మోసుకొని పోవు. రెండోది ఏంటి? ఇక్కడ యాజకుడు. ఎలా వచ్చాడంట? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడికి ఎందుకు వచ్చాడు? పాత నిబంధనలు ఏముండేది? ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఎవరికి ఆధిక్యత ఉంది? ప్రధాన యాజకుడికి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇంకోటి ఏంటండి? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు దేన్ని బట్టి వచ్చాడు? ఉపమాన రీతిగా ఉన్న పాత నిబంధన ప్రకారం. పాత నిబంధనలు ఎవరుండేవారు? ఇప్పుడు దీనికి టాలీ అవ్వాలి కదా, అట్లా వచ్చి ప్రధాన యాజకుడి పని ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తన కొరకు, ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకు ఏం చేయాలి? వాళ్ళు ఆయన రక్తాన్ని చేత పట్టుకుని వెళ్ళాలి. వారందరి కొరకు విజ్ఞాపన చేయాలి. వారిని క్షమించు, రూబేను గోత్రికను క్షమించు, షిమియోను, లేవి వీళ్ళందరినీ క్షమించని రక్తాన్ని చేత పట్టుకుని వెళ్తారు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ. ఎన్నిసార్లు వెళ్ళాడు? ఒకేసారి. ఎంతవరకు ఉంటాడు? రెండోసారి. నిరంతరం. బాగా చెప్పు. రెండోసారి వచ్చే వరకు కూడా ఏం చేస్తాడు? రెండోసారి మనల్ని కూడా, యాజకులను కూడా కలిపేస్తాడు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలం. పాత నిబంధనలో ఇక్కడోళ్ళు ఇక్కడ, అక్కడోళ్ళు అక్కడే. ఆ ప్రధాన యాజకుడు కూడా మనుషుల్లో నుండి తీయబడ్డాడు కాబట్టి, పాపముతో ఆవరింపబడి ఉన్నాడు కాబట్టి, లోపలికి వెళ్ళిన తర్వాత తలంపు ద్వారా ఏదన్నా అపవిత్రత వచ్చిందంటే ఆయన పని అవుట్, అంతే, చచ్చిపోతాడు. ఓకే. ఆయనకి కాలికి తాడు కట్టి పంపిస్తారు. సప్పుడు లేదనుకో, గజ్జలు దానికి కట్టారు. ఈయన బతుకున్నాడో లేదని. అది తిరిగేటప్పుడు ఏమొస్తాయి? గజ్జల సౌండ్ వస్తాయి.
ఆ గజ్జలు ఆగిపోయినా అనుకోండి, మనవాడు తప్పవిత్రుడు అయ్యాడు అని ఏం చేస్తారు బయట ఉండి. ఇప్పుడు అలా చేస్తే మనల్ని ఎంతమందిని లాగేయచ్చు. అయితే ప్రభు దగ్గర ఏముంది? ఏమన్నా అర్థమవుతుందా? శ్రమ 1 month తప్పిపోయింది కదా, టచ్ రైట్. వింటున్నారా? పంపే వాక్యం వింటున్నారా రోజు? రైట్, వెరీ గుడ్, మంచోడు. కాబట్టి ఆ వ్యక్తిని ఏం చేస్తారు? లాగేస్తారు. అది మన వేసుకుని లాగాల లేదు, మనల్ని లాగ. సచ్చిన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఆకర్షిస్తున్నాడు, పైకంటే తీసుకుంటున్నాడు. అందుకనే ఈ దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకో. పాత నిబంధన ప్రకారం అర్థం చేసుకుంది, కొత్త బియ్యల పాత నిబంధన ప్రకారం అర్థం చేసుకుంది. యేసు ప్రభువుని దేవుణ్ణి ఏం చేయాలి మనం? రెండో డిజిగ్నేషన్ ఏంటి? ప్రధాన యాజకుని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనకి ప్రధాన యాజకుడికి లేకపోతే మన కొరకు విజ్ఞాపన చేయాలి కదా. విజ్ఞాపన చేయకపోతే మనకు పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగకపోతే పరిశుద్ధులం కాకపోతే దేవుణ్ణి ఆరాధించినాం. సాత్విక్ ఎక్కడున్నాం? అంత నిద్రమకాలతో వచ్చాడు ఆయన. అంతా అంటే ఒక ఉన్నాను. సరే, నేనండి మంచిగా ఉండండి. నిమగ్నం అయిపోయానండి, ఆరాధన చేయండి తెలుస్తుంది. కాబట్టి అట్లా నిమగ్నం అయిపోయింది చూద్దాం మనం. ఓకే, కాబట్టి ఇంకా అనేకమైన బిరుదులు ఉన్నాయి. ఎవరికండి? యేసు అపోస్తలు, ప్రధాన అపోస్తలు అని కూడా ఉంది కదా. అపోస్తలు 3వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే ఉంటుంది, హెబ్రీలోనే ఉంటుంది. హెబ్రీలోనే ఈ సేవా నియమాలు, ఈ పిలుపులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇటు అటు కాకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, దీన్ని అర్థం చేసుకోకుండా సరిగ్గా భక్తిని కలిగి లేరు. కాబట్టి ఆ విధంగా పౌలు చెప్పారు. ఈ దినాల్లో ఇది కూడా మనకు చాలా అవసరం. కాబట్టి అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకునిగా వచ్చి తానే నిత్యమైన విమోచన మనం సంపాదించామా, మన కొరకు యేసుప్రభు సంపాదించాడు? ఇప్పుడు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి, ఒక బిల్డింగ్ ఉందనుకోండి, అది నువ్వు సంపాదించావా, మీ తండ్రి సంపాదించాడా? అయితే ఈ లోకంలో ఆస్తి తాత్కాలికం కాబట్టి పరలోకంలో ఆస్తి పొందాలంటే, పరలోకంలో స్వాస్థ్యం పొందాలంటే ఎవరు సంపాదించారు? యేసు. అది మన పాప విమోచన ద్వారా కలిగింది. విమోచింపబడిన వారికే ఏముంటుంది? ఇది పరలోకం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఓకే, పరిశుద్ధుడైన దేవుని సేవించే ఆధిక్యత మనకు ఉంటుంది. హస్తకృతం కానిది అనగా సృష్టి సంబంధం కానిది, మరి ఘనమైనది గుడారం ద్వారా. ఏంటి పరిపూర్ణమైన గుడారం? ఏంటిది? గుడారం ద్వారా. అప్పుడేంటి? తెరలతో కట్టిన గుడారం ఉండేది, ఇప్పుడు ఏ గుడారం వచ్చింది? చూడండి, పరిపూర్ణ గుడారం. చూడండి 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ 10:19. సహోదరులారా, మార్గమున నూతనమైనది జీవము గలది శరీరమును తెర ద్వారా మార్గమున పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని సన్నిధానానికి ఎంత ఉందో చూడండి. అయితే తన శరీరం అనే తెరను చించుకున్నాడు, తన శరీరం అనే తెరను చించుకున్నాడు. కాబట్టి మనకి ప్రవేశం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరంలోనికి వచ్చింది, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చింది, అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వచ్చింది. ఇక్కడ అంత మాత్రమే కాకుండా ఇక్కడికి మనల్ని తీసుకొచ్చి యాజకులుగా చేశారు. మన ప్రధాన యాజకుడు ఎవరు? కదా. ఇప్పుడు కాబట్టి మనం అంతా కూడా ఏం చేయాలంట? మంచి మనస్సాక్షితో, పవిత్రమైన మనస్సాక్షితో, పవిత్రమైన హృదయంతో
దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి కదా. ఏమని ఆరాధించాలో విన్నాం, మళ్ళీ మొదటి పోవద్దు. తర్వాత ఒక్కసారి ఏం చేశాడు? ఘనమైనది పరిపూర్ణమైన గుడారం ద్వారా అలా చెప్పాలి. మనం కూడా కోడెల ఎక్కి మేకల ఎక్కి ఎడ్ల ఎక్కి రక్తం ద్వారా కాకుండా దేని ద్వారా? తన సొంత రక్తం, పవిత్ర రక్తంతో నన్ను విమోచించావు అని చెప్పాలి. ఓకేనండి. కాబట్టి ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎందుకు అయిపోయింది అన్నది 14 వచనం అయిపోయింది కదా. ఎంతవరకు చదివాం మనం? 15వ వచనం చదవండి. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూసారండి, ఇక్కడ ఏ హేతువు చేత యేసు ప్రభు తానే మన కొరకు విమోచన సంపాదించాడు, తాను అర్పించుకున్నాడు. పాత నిబంధనల ఎడ్లు కోడలు ఇవి అవి కాకుండా సాక్షాత్తు తానే ఎంత అమూల్యమైనది మనకి దేవుడు యేసు ప్రభుని బలిగా అర్పించిన బలి యొక్క విలువ ఎంతో కూడా మనం అర్థం చేసుకుని దేవుని ఆరాధించాలి. తర్వాత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధన మధ్యవర్తి ఎందుకయ్యాడు? పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యాన్ని, అదేంటది? పరలోకం కదండి, పరలోకం. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి కూడా మనకి ఇంకొక దేహాన్ని ఇస్తాడు. ఏ దేహం అది? పరిపూర్ణమైన దేహం. ఈ దేహం ఏంటిది? పరిపూర్ణమైనది, అంతలో కనబడి అంతలో మాయమైపోయేది. సో యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఈ దేహానికి బదులుగా ఆత్మకి మహిమ దేహాన్ని, అది శాశ్వత కాలం ప్రభు దగ్గర, దేవుని దగ్గర. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఏ దేహం కలిగి ఉన్నాడో అటువంటి దేహం మనం కూడా కలిగి ఉంటాం. కాబట్టి వీళ్ళకి ఏంటంటే పాత నిబంధన లో నుండి కొత్త నిబంధనలోనికి రావాలని వాడికి అలా రాశాడు. మనం ఏ నిబంధనలోకి రావాలి? మనం కూడా పాత నిబంధన ప్రకారం చూసుకుంటే కూడా పాపులం కదా. కొత్త తర్వాత ఆదామును బట్టి చూస్తే కూడా పాపులు. మొత్తానికి ఆదాము దగ్గర నుంచి కూడా మనం ఎవరు? ఆదాము మనకు అంటుకుంది. తర్వాత ధర్మశాస్త్రం ఉన్న శాపాలు కూడా మన మీద ఉన్నాయి. సో యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటి నుంచి మధ్యవర్తిగా వచ్చి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును. కాబట్టి దేవునికి నరులంటే మనం ఎవరైనా మనం పాపులం. మధ్యవర్తి అయిపోయి ఏం చేశాడు? ఆదాము దగ్గర నుంచి సంక్రమించింది, ధర్మశాస్త్రము ద్వారా సంక్రమించిన పాపాలన్నిటినీ పరిహారం చేశాడు. పాపులమైన మనల్ని పవిత్రపరిచాడు, తన పరిశుద్ధ సన్నిధిలోకి తీసుకొచ్చాడు. అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి చేర్చబోతున్నాడు. కాబట్టి ఇన్ని ఉపకారములు కొత్త నిబంధన ద్వారా నూతనంగా మన జీవితాల్లో తాను చేసిన దాన్ని బట్టి, తన బలియాగాన్ని బట్టి, ప్రధాన యాజకుడిగా చేసిన పరిచర్యను బట్టి, మనం పొందిన మేలును బట్టి దేవుని ఏం చేయాలి?